బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఉద్దేశంతో ఉమ్మడి బీసీ సంఘాల నాయకులు చేపట్టిన బీసీ బంద్ ప్రశాంతంగా శనివారం కొనసాగుతుంది. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో నిత్యం రద్దీగా ఉండే నూతన బస్టాండ్ ప్రయాణికులు లేక వెలవెలబోయింది. బీసీ బంద్ కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ పార్టీల నాయకులు మద్దతు ఇవ్వడంతో సజావుగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కల్పించకపోవడం హేయమైన చర్య అన్నారు. బీసీ బంద్ కు అన్ని పార్టీల వర్గాల వారు మద్దతుగా ఉండి బంద్ను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ మండల అధ్యక్షులు మౌలపురం రామచంద్రం, వివిధ పార్టీల నాయకులు రజిత్ గౌడ్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్, రాజు, శ్రీనివాస్, బాలగౌడ్, సిద్ధరామరెడ్డి, మహేష్ గౌడ్, సుధాకర్, చంద్రయ్య, ఫజిల్, అబ్దుల్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టులో కొట్టివేయడం జరిగింది. దానికి నిరసనగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అందరూ జేఏసీగా ఏర్పడి బీసీకి మద్దతు పలుకుతున్నారు. దానిలో భాగంగా మాకు 30 ఏళ్ల పోరాటంలో ఎస్సీ వర్గీకరణ అంశంలో బీసీలు చేదోడుగా వాదోడుగా ఉండి మాకు పోరాటానికి సహకరించి ఈరోజు వర్గీకరణ సాధించడంలో వాళ్ళ కృషి కూడా ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు కూడా బీసీలకు చట్టసభల్లో కానీ ఎక్కడ రిజర్వేషన్ లేదు. 42% రిజర్వేషన్ చేయడంతోనే కొంతమంది దుర్మార్గులు, దుష్టులు మరి వీళ్ళు రేపు పొద్దుగాల రాజ్యాధికారం వైపు వెళ్తే మరి మా పునాదులు ఏడగదులుతాయో అనే ఆలోచనతో కొంతమంది మూర్ఖులు హైకోర్టు పోయి కొట్టివేయడం జరిగింది. దానిలో భాగంగా కొంతమంది సుప్రీంకోర్టు కూడా పోయి కొట్టడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు తీర్పు హైకోర్టునే మాట్లాడుకోవాల్సిందిగా సూచన చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. మరి ఎవరు దోషులు, ఎవరు అన్యాయం చేస్తున్నారు బీసీలకు అనే ఒక ఆలోచన ఏర్పడ్డది. కాబట్టి ఇక్కడ ఉన్న చేయవలసింది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంతం నుంచి 8 మంది మాకంతా అన్న నినాదంతో 58% ఉన్న బీసీలకు 42% రాజకీయాలలో, ఉద్యోగాలలో, విద్యలో అన్నింటిలో కూడా మాకు 42% వాటా కావాలనే ఒక న్యాయమైన డిమాండ్తో మేము ఈరోజు ముందుకోవడం జరుగుతుంది. దీనికి అన్ని పార్టీలు ఈ బీసీ ఏదైతే పోరాటం ఉందో ఈ న్యాయమైన పోరాటానికి ప్రతి ఒక్క కుల సంఘాలతో కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలు సహకరించడం మాకు చాలా సంతోషకరం. దీనికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తూ బీసీ జేఏసీ ఏదైతే కంకణబద్దులై 42% సాధించే వరకు కూడా బీసీ నాయకులం మేము తప్పకుండా ముందుండి పోరాడుతామని, సబండ వర్ణాలు కూడా ప్రతి ఒక్క కుల సంఘాలు మాకు ఈ బీసీ పోరాటానికి, న్యాయమైన పోరాటానికి మద్దతు తెలపాలని కోరుకున్నాం. అదేవిధంగా మాకు మా అన్నవాళ్ళు ఎస్సీ మన అన్నవాళ్ళు కూడా మాకు అందరూ కూడా వాళ్ళ పోరాటానికి, వాళ్ళ వర్గీకరణ బీసీ బంద్ విజయవంతం అనేది చేసుకోవడం జరుగుతుంది. అలాగే నిజాంపేట్ మండల కేంద్రంలో కూడా బీసీ బంద్ సంపూర్ణంగా విజయవంతం అయింది. ఈరోజు మేము బీసీ బంద్ కోసం శ్రాయశక్తులా కూడా, ఎందుకంటే మాకు బీసీ రిజర్వేషన్ 42% సాధించే వరకు కూడా మేము కొట్లాడతామని ఈరోజు మేము మా బీసీ జేఏసీ తరఫున కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం. అలాగే దీంతో పాటు 60% ఉన్నటువంటి బీసీలంతా కూడా ఈరోజు కనీసం 42% కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉపాధి రంగాల్లో కానీ, రాజకీయ రంగాల్లో కానీ, వివిధ ఆర్థిక రంగాల్లో కూడా మాకు ఎక్కడ కూడా బీసీలకు అన్యాయం అనేది జరుగుతూనే ఉంది. ఇప్పటికైనా ఏది స్పందించి మాకు బీసీలకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఇటు చట్ట సవరణలు తీసుకొచ్చి మాకు బీసీలకు కావాల్సినటువంటి హక్కులను కూడా మాకు పొందాలి. అదేవిధంగా దాంతోపాటు ఈరోజు దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ సంపూర్ణంగా విజయవంతం చేసి బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్ అడ్డుతగుతుందని చెప్పి దానికి వ్యతిరేకంగా బంద్ పాటించడం జరుగుతుంది. ఈ యొక్క బంద్కు భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలలో కూడా సంఘీభావం తెలపడం జరుగుతుంది. దానిలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలో షాపులన్నింటినీ తిరిగి స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. ఈ యొక్క బంద్కి ఈ యొక్క రిజర్వేషన్కి ఎవరైతే అడ్డుతగులుతున్నారో వాళ్ళకి భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో పోరాడి తీరుతాము. ఈ యొక్క స్టాండ్కి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది. దానిలో భాగంగా అఖిలపక్ష నాయకులతో భారతీయ జనతా